ఫుట్బాల్లో కొన్ని మ్యాచ్లు కేవలం గెలుపు ఓటమితో ముగిసిపోవు. అవి చరిత్రను రాస్తాయి, రికార్డులను బద్దలు కొడతాయి, రాజకీయాలను గుర్తు చేస్తాయి, భావోద్వేగాలను రగిలిస్తాయి. ఫీఫా ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్ పోర్ కూడా అలాంటిదే. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ గా వరుసగా రెండోసారి ఫైనల్ కు చేరిన మెస్సీ సేన, మరోసారి కలలు చెదిరిన ఇంగ్లాండ్. చివరి 5 నిమిషాల్లో మ్యాచ్ ను తారుమారు చేసిన అర్జెంటీనా 2 అసిస్టులతో మరోసారి తన మాయ్ చూపించిన లియోనెల్ మెస్సీ. మ్యాచ్ తర్వాత మైదానంలో జరిగిన ఉద్రిక్తత, ఫాక్లాండ్స్ బ్యానర్ తో మొదలైన రాజకీయ వివాదం, ఇవన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మరి ఈ సెమీఫైనల్లో అసలు ఏం జరిగింది? అర్జెంటీనా విజయం వెనక ఉన్న వ్యూహం ఏంటి? మెస్సీ ఎందుకు మరోసారి ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు? వాచ్ దిస్ స్టోరీ. డిఫెండింగ్ ఛాంపియన్ వరుసగా రెండోసారి ఫైనల్లోకి, ఇదే ఇప్పుడు అర్జెంటీనా జట్టు రాసుకున్న కొత్త చరిత్ర. ప్రపంచ ఫుట్బాల్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్స్ లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్ ను 2-1 తేడాతో ఓడించి మెస్సీ సేన మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అట్లాంటా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు ఒకరిపై ఒకరు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాయి. మొదటి అర్ధభాగంలో గోల్ లేకపోయినా మైదానంలో పోరాటం మాత్రం ఒక్క క్షణం కూడా తగ్గలేదు. ఇంగ్లాండ్ డిఫెండర్లు మెస్సీని కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కడ బంతి ఉన్నా 2-3 ఆటగాళ్లు మెస్సీ చుట్టూ ఉండేలా వ్యూహం అమలు చేశారు. అయితే మెస్సీని పూర్తిగా ఆపగల జట్టు ప్రపంచంలో ఇప్పటికే లేదనే విషయాన్ని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. మొదటి భాగంలో గోల్ చేయలేకపోయినా రెండో అర్ధ భాగంలో అమలుపరిచిన వ్యూహం, తన స్థానాన్ని మార్చుకున్న తీరు, చివరి నిమిషంలో ఇచ్చిన 2 అసిస్టులు అతడి ఫుట్బాల్ మేధస్సుకు మరో గొప్ప ఉదాహరణగా నిలిచింది. రెండో అర్ధభాగం ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి వెళ్ళింది. ఆంథోనీ గోర్డన్ అద్భుతమైన ఫినిషింగ్ తో గోల్ సాధించడంతో ఇంగ్లాండ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. మ్యాచ్ సమయం కరిగిపోతుండటంతో అర్జెంటీనా ప్రయాణం ఇక్కడితో ముగిసిందని చాలా మంది భావించారు. కానీ ఛాంపియన్లను చివరి నిమిషం వరకు ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదనే విషయాన్ని అర్జెంటీనా నిరూపించింది. నిమిషంలో మెస్సీ అందించిన అద్భుతమైన పాస్ ను ఎంజో ఫెర్నాండెస్ గోల్ గా మలిచాడు. ఆ గోల్ తో స్కోర్ 1-1తో సమమైంది. స్టేడియం మొత్తం ఒక్కసారిగా అర్జెంటీనా అభిమానుల నినాదాలతో మారుమోగింది. అక్కడితో కథ ముగియలేదు. ఇంజురీ టైంలో మరోసారి బంతిని తన కాళ్లకు అతుక్కుపోయినట్లుగా ముందుకు తీసుకువెళ్లిన మెస్సీ ఇంగ్లాండ్ డిఫెన్స్ ను తన వైపు లాగి సరైన సమయంలో లాతరో మార్టినెజ్ కు అద్భుతమైన పాస్ ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మార్టినెజ్ వదులుకోలేదు. బంతిని నేరుగా గోల్ పోస్ట్ లోకి పంపించాడు. ఆ గోల్ తో అర్జెంటీనా 2-1 ఆధిక్యంలోకి వెళ్ళగా ఇంగ్లాండ్ కలలు ఒక్క క్షణంలో కూలిపోయాయి. ఈ 2 గోల్స్ వెనుక కూడా మెస్సీ అసిస్టులే ఉండడం విశేషం. తాను గోల్ చేయకపోయినా మ్యాచ్ ను గెలిపించే నాయకత్వం ఎలా ఉండాలో మరోసారి చూపించాడు. ఈ టోర్నీలో మెస్సీ ఇప్పటికే 8 గోల్స్ చేసి 4 అసిస్టులు నమోదు చేశాడు. గోల్డెన్ బూట్ రేస్ లోనూ ముందంజలో కొనసాగుతున్నాడు. అంతేకాదు ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్ లో అత్యధిక గోల్ కాంట్రిబ్యూషన్ చేసిన ఆటగాడిగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. మెస్సీ వయసు 39 ఏళ్లు. కానీ మైదానంలో మాత్రం యువ ఆటగాడిలా పరిగెత్తాడు. మ్యాచ్ లో దాదాపు ప్రతి కీలక అటాక్స్ లో మెస్సీ పాత్ర కనిపించింది. ప్రత్యర్థి డిఫెండర్లను ఆకర్షించి ఖాళీ ప్రదేశాలను సృష్టించి సహచరులకు అవకాశాలు కల్పించడం, ఇదే అతని అసలు బలం. ఈ విజయం అర్జెంటీనాకు మరో చారిత్రక అవకాశాన్ని కూడా తీసుకువచ్చింది. ఇప్పటికే 1978, 1986, 2026 ప్రపంచ కప్పులను గెలిచిన ఆ జట్టు ఇప్పుడు మరోసారి కప్పు గెలిస్తే వరుసగా 2 సార్లు ప్రపంచ కప్పు గెలిచిన తొలి జట్టుగా బ్రెజిల్ తర్వాత చరిత్ర సృష్టిస్తుంది.
మరోవైపు ఇంగ్లాండ్కు మరోసారి నిరాశ ఎదురైంది. 1966 తర్వాత మరోసారి ప్రపంచ కప్ గెలవాలన్న కల మరోసారి కలగానే మిగిలిపోయింది. ఎన్నో ఆశలతో సెమీఫైనల్ బరిలోకి దిగిన జట్టు చివరి నిమిషంలో మ్యాచ్ను కోల్పోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఓటమి తర్వాత మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇంగ్లాండ్ స్టార్ మిడ్ఫీల్డర్ జూడ్ బెల్లింగ్హామ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అర్జెంటీనా ఆటగాళ్ల సంబరాల మధ్యలోకి జూడ్ దూసుకెళ్లాడు. అప్పుడు జరిగిన మాట తోపులాటకు దారితీసింది. ఒక దశలో ఆటగాళ్లు ఒకరిపై ఒకరు తోసుకునే పరిస్థితి కనిపించింది. అయితే మ్యాచ్ అధికారులు ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకోకపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే అసలు వివాదం మ్యాచ్ తో ముగియలేదు. విజయ సంబరాల్లో భాగంగా అర్జెంటీనా ఆటగాళ్లు ఫ్యాక్ ల్యాండ్స్ అర్జెంటీనాదే అని రాసిన బ్యానర్ ను ప్రదర్శించడం కొత్త వివాదానికి తెరలేపింది. ఫ్యాక్ ల్యాండ్స్ దీవుల విషయంలో బ్రిటన్, అర్జెంటీనా మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతుంది. 1982లో ఈ దీవుల కోసం జరిగిన యుద్ధంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఈ అంశం ఇరు దేశాల్లో అత్యంత సున్నితమైన రాజకీయ అంశంగా మారింది. అలాంటి సమయంలో ప్రపంచ కప్ వంటి అంతర్జాతీయ వేదికపై ఆ బ్యానర్ ప్రదర్శించడం తీవ్ర చర్చకు దారితీసింది. అంతర్జాతీయ ఫుట్బాల్ నిబంధనల ప్రకారం మైదానంలో రాజకీయ, మతపరమైన లేదా వ్యక్తిగత సందేశాలను ప్రదర్శించడం నిషేధం. అందువల్ల అర్జెంటీనా ఆటగాళ్లపై జరిమానా లేదా క్రమశిక్షణ చర్యలు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది. అర్జెంటీనా ఉపాధ్యక్షురాలు మాత్రం ఆటగాళ్లకు మద్దతుగా నిలిచారు. ఫాక్ ల్యాండ్స్ తమ దేశానికి చెందినవేనని, అది కేవలం బ్యానర్ పై ఉన్న మాట కాదని, ప్రతి అర్జెంటీనా పౌరుడు మనసులో ఉన్న భావమని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రపంచ ఫుట్బాల్ దృష్టంతా ఫైనల్ పైనే నిలిచింది. సెమీఫైనల్స్ లో ఫ్రాన్స్ ఓడించిన స్పెయిన్ తో ఇప్పుడు అర్జెంటీనా టైటిల్ కోసం పోరాడనుంది. ఒకవైపు యువ ఆటగాళ్లతో దూసుకొస్తున్న స్పెయిన్, మరోవైపు అనుభవం, సమన్వయం, మెస్సీ నాయకత్వంతో ఉన్న అర్జెంటీనా. ఈ రెండు జట్ల మధ్య జరిగే ఫైనల్స్ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది కేవలం రెండు జట్ల మధ్య పోటీ మాత్రమే కాదు, కొత్త తరం ఫుట్బాల్ కు అనుభవజ్ఞులైన ఛాంపియన్లకు మధ్య జరిగే ప్రతిష్టాత్మక సమరం. మెస్సీ కెరీర్ లో మరో ప్రపంచ కప్ చేరుతుందా, లేక స్పెయిన్ కొత్త చరిత్ర రాస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. చివరి 5 నిమిషాల్లో మ్యాచ్ ను తారుమారు చేసిన అర్జెంటీనా మరోసారి ఛాంపియన్ జట్టు ఎందుకనేది నిరూపించింది. గోల్ చేయలేకపోయినా 2 అసిస్టులతో మ్యాచ్ ను గెలిపించిన మెస్సీ వయసు కేవలం సంఖ్య మాత్రమేనని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. అయితే ఈ విజయంతో పాటు మైదానంలో జరిగిన ఉద్రిక్తతలు, ఫాక్లాండ్ బ్యానర్ వివాదం కూడా అంతర్జాతీయ చర్చకు దారితీశాయి. ఇప్పుడు అందరి చూపు జూలై 20న జరిగే ఫైనల్ పైనే ఉంది. అర్జెంటీనా చరిత్ర సృష్టిస్తుందా, లేక స్పెయిన్ కొత్త యుగానికి శ్రీకారం చుడుతుందా అనే ప్రశ్నకు సమాధానం ప్రపంచ ఫుట్బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.